జెడ్పీ దగ్గరే ఉన్నాం, బయలుదేరుతాం. మన జిల్లాలో రీసెంట్గా కూడా ఇక్కడే టీవీ టవర్ దగ్గర అందరూ దగ్గరే తన్మయ్య ప్రభుత్వం సంవత్సరం కిందట అనేది వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎక్కడ చూసినా కూడా శాంతి భద్రతని కూడా కాపాడలేక దాంట్లో పూర్తిగా కూడా ప్రభుత్వం వైఫల్యం కూడా చెందింది. కేవలం తెలుగుదేశం పార్టీ వారిది మాత్రమే వారు చెప్పిందే వేదంగా కూడా ఈరోజు రెవెన్యూ కావచ్చు, పోలీస్ శాఖ కూడా వారి యొక్క చెప్పిన దాన్నే శాసనంగా తీసుకొని పనిచేసేక మొదలుపెట్టారు. వారి విధులను వారు సక్రమంగా నిర్వర్తించలేదని దానికి పెద్దగా కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా కూడా 188 యొక్క అఘాయిత్యాలు జరిగితే, అత్యాచారాలు జరిగితే దాదాపుగా 15 మంది కూడా ఈరోజు హత్య కూడా గావింపబడారు. ఏది కానీ వారిపైన సరైన యాక్షన్ కూడా తీసుకోలేని పరిస్థితి కూడా ఉంది. వాటిలో భాగంగానే ఈరోజు ఈ అనంతపురం జిల్లాలో కూడా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఒక దళిత కావచ్చు, అలాగే ఒక ఎస్టీ అమ్మాయి అంటే గిరిజన అమ్మాయికి కూడా ఈరోజు కూడా హత్య గావించబడుతుంది. ఒక దగ్గర కూడా దళిత అమ్మాయిని కూడా అమానుషంగా కూడా ఈరోజు కూడా అంతా కూడా కామందులు కొంతమంది కూడా చేసినా కూడా ఈరోజు ఎక్కడ కానీ చర్య తీసుకున్న దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెందారు, నిర్లక్ష్యం కూడా వహించారు. ఈరోజు ఇక్కడ ఎస్టీ అమ్మాయి తన్మయ అమ్మాయి 3వ తేదీ ఇంటి నుంచి కూడా మిస్ అయితే వెంటనే కూడా 4వ తేదీ ఉదయమే కూడా కంప్లైంట్ చేస్తే ఆమె యొక్క ఆచూకుని తెలుసు దాంట్లో ఘోరంగా కూడా నిర్లక్ష్యం వహించినారు పోలీసు వారు. అందుకోసమే ఆమె 7వ తేదీ శవమై ఇక్కడ అది కూడా కనపడింది. దాదాపుగా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2-3 రోజులు కూడా ఈ అనంతపురం పట్టణంలోనే ఒక లాడ్జ్లో అనేది కూడా ఆమెను పెట్టి
ఉన్నా కూడా ఎవరు కానీ కనుక్కోలేకపోయారు. తల్లిదండ్రులు వారి గుండె అనుమానితులపైన కూడా పేర్లు చెప్పినా కూడా వారిని దర్యాప్తు చేసే దాంట్లో కానీ దర్యాప్తు చేయాలని చెప్పి తీసుకొని వచ్చినా కూడా వారిని వెంటనే కూడా విడిచిపెట్టిన దానివల్ల ఆలస్యం చేసిన దానివల్ల ఈ హత్య గావించబడింది. ఇది పూర్తిగా కూడా సర్కారీ హత్య తప్ప మరొకటి కాదని కూడా చెప్పక తప్పదు. ఈరోజు పోస్ట్ మార్టం కూడా సరిగ్గా చేయలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. దానికి మేమందరూ కూడా పోస్ట్ మార్టం కూడా చేయాలని చెప్పేసి, అలాగే ఈరోజు రామగిరి మండలంలో కూడా ఒక దళిత అమ్మాయిని అంటే 9వ తరగతి చదువుతున్న అమ్మాయిని దాదాపుగా కూడా ఒక 15 మంది కూడా, ఎందుకంటే ఆ గ్రామం అనేది కూడా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట, ఎవరు కానీ లేదు, స్టాంపింగ్ విలేజ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. గత 30 సంవత్సరాలు కూడా ఏ పార్టీ వారు కూడా లేరు, ఎవరికి కానీ నోరు తెరవడానికి లేని పరిస్థితి. దాంట్లో కూడా ఒక దళిత అమ్మాయిని కూడా ఈరోజు కూడా చేసుకొని రావడం జరిగింది. ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉంది. కనీసం రాజకీయ పార్టీ వారికి కానీ మాజీ మంత్రులకు కానీ లేకపోతే ఒక ప్రజా సంఘాలకు కానీ అమ్మాయితో మాట్లాడదామన్నా కూడా ఈరోజు వాళ్ళని కలవనీయకోకుండా చేస్తున్నారు ఈరోజు ఈ ప్రభుత్వం కూడా. ఇటువంటి ఘోరమైన పరిస్థితులు కూడా ఈరోజు ఉండే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిశ అనే యాప్ను కూడా తీసుకొని వచ్చేసి ఎంతోమంది మహిళలకు కూడా రక్షణ కల్పించాడు. దాదాపుగా కూడా 1.5 కోటి మంది కూడా ఆ దిశ అనే యాప్ను కూడా చేసుకుని కూడా ఉపయోగించుకున్నారు. ఈరోజు అంతేకాదు 2250 మంది కూడా చాలామంది కూడా వాళ్ళ ప్రాణాన్ని మానాన్ని కూడా కాపాడుకునేది కూడా ఉంది. కూడా ఆ దిశ యాప్ని నిర్వీర్యం చేశారు. హోమ్ మినిస్టరు ఏమాత్రం లేదు. ఒక హోమ్ మినిస్టరే అనిత గారే చేతులు ఎత్తేసి ఈరోజు కూడా నా దగ్గర లాఠీ లేదు, తుపాకీ లేదు, నేను ఏమి చేయగలనని చెప్పేసి కేవలం ఈరోజు ప్రతిపక్షంగా మేము ప్రజల పక్షాన్ని అడిగితే మా పైన సెటర్లు వేసేదానికో లేకపోతే తెలుగుదేశం పార్టీని పొగుడుకోవడానికో మమ్మల్ని విమర్శించడానికే ఆమె మంత్రి పదవి వచ్చినట్లుగా ఈరోజు కూడా ఉంది. కానీ ఎక్కడ కానీ జరిగిన దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకోసమే ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఇది కేవలం రిప్రజెంటేషనే కాదు, లేకపోతే ఈ పోలీసు వారో లేకపోతే ప్రభుత్వం వారో ఇక్కడ జరిగిన అఘాతానికి ఇది కేవలం ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేసినంత మాత్రాన ఇది మాత్రం ఆగదు. ఈ పోరాటం కూడా వెంటనే ఆ బాడీకి రీపోస్ట్ మార్టం చేసి వారికి ఆ కుటుంబానికి తగు న్యాయం ఆర్థికంగా కానీ లేకపోతే ఆ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఆ ఇంటిలో ఎవరికైతే అర్హత ఉంటే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేటట్లు, అలాగే ఒక అర్బన్లో కూడా 5 సెంట్ల స్థలం కూడా, ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా చేశారు, అవన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా మేము చేస్తాము, పోరాటాలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. నేను కుంభ రవిబాబు ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్టేట్ ఎస్టీ కమిషన్ చైర్మన్గా చేశాను. ఇవాళ జరిగినటువంటి సంఘటన చాలా చాలా దురదృష్టం. ఇది కరెక్ట్గా ప్రభుత్వ హత్య అని చెప్పాలి. సంపూర్ణంగా దీనికి చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలి. ఎందుకంటే ప్రభుత్వానికి అధినేత ఆయనే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా బాధ్యత వహించవలసినటువంటి బాధ్యత ఆయన మీదే ఉంది. 3వ తారీఖు తన్మయ్ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. 7వ తారీఖు బాడీ ట్రేస్ అవుట్ అయ్యి 3వ తారీఖు తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు 4వ తారీఖు అనుమానాస్పద నిందితుడిని పిలిచి ఎంక్వైరీ చేసి సంపూర్ణమైనటువంటి ఎంక్వైరీ చేయకుండా ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఉందో వాళ్ళ మీద అర్థం కాదు, వాళ్ళని వదిలేసి ఆ తల్లిదండ్రుల మీద ప్రెషర్ బిల్డప్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్. ఇది సరైనటువంటి విధానం కాదు. రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా దీన్ని తీవ్రంగా చూస్తుంది. వాళ్ళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 188 మంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి. అంటే సగటున 2 రోజులకి ఒక మహిళ మీద అత్యాచారం జరిగింది. 15 మంది మహిళల్ని అత్యాచారం చేసి చంపేశారు. 5 బాలికల్ని చంపేశారు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ కూడా జరగల. దీనికి డైరెక్ట్గా ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా వ్యవహరిస్తుంది, చట్టాలని మీ చేతుల్లో తీసుకొని, అధికారాన్ని మీ చేతుల్లో తీసుకొని అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ మీరు ఇంత దుర్ఘటన జరిగితే 4 వ్యక్తుల మీద అనుమానంగా ఉందని కంప్లైంట్ ఇస్తే తల్లిదండ్రులు ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని మిగిలిన వ్యక్తుల మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలే. ఇవాళ స్పష్టంగా చెప్తున్నాం, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల చట్టం ప్రకారం ఆ 4 మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఆ 4 ఎవరైతే అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులని తల్లిదండ్రులు చెప్పారో
వాళ్ళ నలుగురి మీద కూడా ఎఫ్ఐఆర్ ఎస్సీ యాక్ట్ కింద చేయాలి. అత్యాచారం కింద 304 కూడా వాళ్ళ మీద ఇంపోజ్ చేయాల్సిందే. సూటిగా మేము అడిగే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. 3వ తారీఖు ఆ అమ్మాయి తన్మయి కనపట్లేదని తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే 7వ తారీఖు శవమై తేలింది. ఫోరెన్సిక్ రిపోర్ట్లో 5వ తారీఖు చంపేసి ఉండొచ్చని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంటే 3వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా అసలు ఈ అమ్మాయి ఎక్కడ ఉంది, ఎవరి ఆధీనంలో ఉంది, ఏ లాడ్జిలో ఉంది, ఎంతమంది వ్యక్తులు ఆ అమ్మాయిని హింసించారు, ఏ ప్రాంతంలో చంపేశారు, ఎక్కడికి తీసుకెళ్ళి కాల్ చేయాలని ప్రయత్నం చేశారు, దీనికి సంబంధించినటువంటి సంపూర్ణ వివరాలు పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తపరచట్ల. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ కూటమి ప్రభుత్వం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారో అర్థం కావడం లేదు. సంవత్సర కాలంలో సగటున 2 రోజులకి ఒక మహిళ అత్యాచారానికి గురై హత్య చేయబడుతుందంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిపాలన మరొకటి లేదు. ఇవాళ స్పష్టంగా చెప్తున్నాం, మేము ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు ఫైల్ చేయాల్సిందే. ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఆ పూడ్చిపెట్టినటువంటి శవాన్ని మళ్ళీ బయటకు తీసి ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేసి ఎందుకు చనిపోయింది అమ్మాయి, ఏ విధంగా చనిపోయింది, దాన్ని కూడా బహిర్గతం చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వమైన ఉంది. ఒకవేళ మీరు అలానే చేయని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, గిరిజన సంఘాలు కానివ్వండి, ఉవ్వెత్తున ఉద్యమిస్తాం. రాష్ట్రంలో భారీ స్థాయిలో ఎస్సీ ఎస్టీ మహిళల మీద వ్యక్తుల మీద అత్యాచారాలు చేయడం జరుగుతుంది. ఇవాళ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పౌర హక్కులు నశించిపోతున్న ఇవాళ రాష్ట్రంలో ప్రధానంగా మహిళల మీద తీవ్రమైనటువంటి హింస చెలరేగుతుంది ఇవాళ రాష్ట్రంలో. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని కూడా ఇవాళ మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అంతేకాదు, ఇవాళ ప్రభుత్వంతో మాట్లాడుతుంటే, డిఆర్ఓ గారితో మాట్లాడుతుంటే సమాధానం లేదు ఆయన దగ్గర నుంచి. ఇవాళ ప్రజా సంఘాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వస్తున్నామని మాట్లాడుతుంటే కలెక్టర్ గారు అందుబాటులో లేరు, కనీసం జాయింట్ కలెక్టర్ అందుబాటులో లేరు. ప్రభుత్వానికి కొన్ని విషయాలు చెప్పాల్సినటువంటి బాధ్యత మా అందరం మీద కూడా ఉంది. ఇవాళ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఇంపోజ్ చేయాలి. దాని మీద తగినటువంటి ఆ చట్ట ప్రకారం ఏ విధంగా కుటుంబానికి న్యాయం చేయాలో అన్ని కార్యక్రమాలు చేయాలి. కనీసం జరిగి 4 రోజులు గడిచిపోతున్నా కూడా ఈరోజు కూడా ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం రూపాయి కూడా ఇవ్వాలి. ఎంత దుర్మార్గమైనటువంటి విషయం ఇది. చట్ట ప్రకారం ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఉద్యోగం కల్పించాలి, సిటీలో 5 సెంట్లు స్థలం ఇవ్వాలి గృహ నివాసానికి, అలాగే 2 ఎకరాల సాగు భూమిని ఇవ్వాలి, 10 లక్షలు డబ్బు ఇవ్వాలి. వీటిల్లో దేని కూడా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి బ్యూరోక్రసీ మీద ఆధారపడి ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోకండి. చట్ట ప్రకారం ఆ కుటుంబానికి అందాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు మీరు చేయాలి. ఇవాళ స్వయాన రాష్ట్రంలో ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్గా ఉంటే రాష్ట్రంలో విపరీతంగా ఎస్సీ ఎస్టీ మీద అత్యాచారాలు జరుగుతుంటే, హత్యలు జరుగుతుంటే చూస్తూ ఉంటున్నారా మీరు? నిద్రపోతుందా ప్రభుత్వం? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి, దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. చట్టాన్ని మీ చేతుల్లో తీసుకొని ఈ ప్రజానీకాన్ని హింసించే కార్యక్రమం చేయకండి, న్యాయం చేయండి. మీరు సరైనటువంటి న్యాయం చేయకపోతే ఏ స్థాయికైనా తీసుకెళ్ళి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు గిరిజనులకి దళితులకు న్యాయం చేస్తున్నాడు. కానీ ఈ సంవత్సరం వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో దళితులకి గిరిజనులకి పెద్ద ఎత్తున ఈరోజు చూస్తున్నాం. తన్మయ్య అనే మహిళ, ఒక ఇంటర్మీడియట్ చిన్న పాప, ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులు కూడా కూలి పని చేసుకునేవాళ్ళు. వాళ్ళని వంచి ఏ రకంగా ఈరోజు కూడా ఈ పెద్ద కులాల వారు తీసుకువెళ్ళే పాపని 5 రోజులు కిడ్నాప్ చేస్తే పోలీసు వారికి విన్నవించారు. వాళ్ళు 3వ తేదీ జరిగితే 3వ తేదీ నైటే విన్నవించారు. సార్ ఇట్లా మా పాపకు అన్యాయం జరిగింది, దీనిపైన చర్య తీసుకోండి అంటే వారు ఎవరైతే అనుమానం ఉందో ఆ వ్యక్తి కూడా ఫలానా వ్యక్తి అని చెప్పినా కూడా ఆయన తీసుకొచ్చి తూతూ మంత్రంగా ప్రశ్నించి
ఆయన మళ్ళీ వదిలేయడం జరిగింది. ఆ రోజు నైట్ ఆ పాప లాడ్జ్లో ఉంది. ఆ రోజు అతన్ని గట్టిగా ప్రశ్నించింటే ఆ పాప బతికేది. అవన్నీ పట్టించుకోకుండా వీళ్ళకి ఏమి చేత కాదని, గిరిజనులు కదా ఏమి చేత కాదు వాళ్ళకి, వాళ్ళు ఏం చేసినా పట్టించుకునే వాళ్ళు లేరు కదా అని చెప్పనేసి ఆ రోజు వాళ్ళే స్టేషన్లోనే ఆ పాప ఒక తండ్రి వాళ్ళ మామ కూడా సార్ వీరికి సంబంధం ఉంది వాడిని అడుగుతూ ఉంటే వీళ్ళు ఏమని రే నీకు తెలుసు చొప్పురా అంటే నువ్వు కాదు మీరు కాదు అడిగేది మేము అడిగేది అని చెప్పి పోలీసు వాళ్ళు బయటకు పంపించి వాళ్ళు విచారించిన తర్వాత వీళ్ళకి సంబంధం లేదని వదలడం వల్ల ఆ రోజు నైట్ అప్లోడ్ తీసుకెళ్ళి ఊకే చెప్పలేంట ఆ పాపని ఆ పాప క్యారెక్టర్ బాగాలేదని చెప్పి పోలీసు వాళ్ళే చెప్తారంట వాళ్ళ ఆ పిల్లోడికి. అన్ని తర్వాత ఆ పాడు కోపంతో ఆ పాప పైన నీ క్యారెక్టర్ ఇట్లాంటిదే అని చెప్పనేసి ఆ పాపని చంపిన కార్యక్రమం ఏదో జరిగింది. పోలీసులు ఆ రోజు పెద్దగా సీరియస్గా పట్టించుకుంటే ఆ రోజు జరిగే పరిస్థితి కాదు. కానీ పట్టించుకున్న తర్వాత పోలీసులు ఒకటే చెప్తున్నారు మేము సస్పెండ్ చేసాం సీఐ అని చెప్పేసి. సీఐ సస్పెండ్ కాదు, మేము ఒకటే అడుగుతున్నాం. ఇక్కడ ఏదో కొత్తిమీర దూరంలోనే వాళ్ళ ఇల్లు టీవీ టవర్ దగ్గర. కలెక్టర్ గారు ఎక్కడున్నారు? కొత్తిమీర అనంతపురం టౌన్లో అనేది ఉండేది. కలెక్టర్ గారికి ఇన్ని రోజులు కనపడలేదా? వాళ్ళు ఎవరనేది గిరిజనులు కాబట్టి అదే పోలే. ఆ కలెక్టర్ గారు వాళ్ళ ఇంటికాడికి పోయి పరామర్శించిన పరిస్థితి కనపడలే. అదే పెద్ద వాళ్ళు ఏంటి వాళ్ళ ఇంటికాడ పోరా? ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కూతురు లేకపోతే పెద్ద కుటుంబాలకు సంబంధించిన అయితే పోరా? దరిద్రులు అంటే అంత చిన్న చూపా. ఒకటే చెప్తున్నాం, మీరు ఈ పద్ధతి మార్చుకోకపోతే దళిత గిరిజనులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. మేము పోరాటాలకి ఎక్కడా కూడా మేము తగ్గే ప్రసక్తి లేదు. మీకు ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం వెంటనే గతంలో ఏ విధంగా అయితే దళితులు గిరిజన మహిళ చనిపోతే ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 5 సెంట్ల భూమి, అదేవిధంగా వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ కూడా ప్రకటించి వాళ్ళకి ఉద్యోగం కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రశ్నిస్తా అని చెప్పాడు. ప్రశ్నించే పవన్ కళ్యాణ్ అడిగిపోయినావు. ఆ రోజు 30,000 మహిళల్ని వాలంటీర్స్ కిడ్నాప్ తీసుకుపోయి ఎక్కడో వేరే రాష్ట్రం తీసుకుపోయి అన్నావే. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దళిత గిరిజన మహిళలకే న్యాయం జరగకపోతే నువ్వు ఏం చేస్తున్నావు? ప్రశ్నించే కళ్ళు మూసుకొని ఇంట్లో కూర్చున్నావు పవన్ కళ్యాణ్ అని తెలియజేస్తూ వెంటనే ఈ ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ కుటుంబానికి ఎవరైతే తన్మయ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ వెంటనే వాళ్ళకి ఏదైతే ఎక్స్రేషా కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా వెంటనే ఇవ్వాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన సంఘాలు కూడా పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆర్డీఆర్ఓ గారికి. కలెక్టర్ గారు ఇంత ఇష్యూ జరిగితే ఇంత పెద్ద ఎత్తున గిరిజన సంఘాలు ఇటుకు వస్తున్నామని తెలిస్తే ఇక్కడ నిలబడుకోకుండా కలెక్టర్ గారు ఈరోజు ఇక్కడ లేకుండా పోతారు. చెప్పాం కలెక్టర్ గారికి సార్ మేము వస్తున్నామని చెప్పనేసి. అదేవిధంగా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ లేకుండా పోతారంటే వాళ్ళకి గిరిజన దళితులు అంటే ఆ విధంగా వాళ్ళ బిహేవియర్ ఉంది. ఇది ఒకటేసారి చెప్తున్నాం, ఈ ప్రభుత్వంలో ఇలాగే ఉన్నాయంటే మాత్రం ప్రభుత్వాన్ని నెల కాదు కదా 2 నెలలు కాదు మీరు అనుకోవచ్చు 4 ఏళ్ళుగా మాకు టైం ఉందని 2-3 నెలలకి దింపే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం.